ఇదే మన బంగులా ఇక్కడనే ఉంది నా తల్లి వస్తుంది అమ్మా నేను అడవి తిరిగి వచ్చిన నేను అడవితో శృంగారం ఆకేతో బంగారం తిరిగి వచ్చిన మంగళారతి పట్టుకొని రా పోరుడు అడిలో కత్తాడు అడిలో వేయండు అడికి వస్తాను కదా కామినో పోయినో కర్ణ పిశాచ అవ్వా నీ ఊరికే పెర్ర పెట్టు నన్ను చూస్తే ఆశ పడుతుందా ఉమావతి కనుకనే మంగళారతి ముట్టించుకున్నా నా కొడుకు నిజంగా కావచ్చు అడవిలోకి వెళ్ళి వస్తాడు కామినో మోవినో కర్ణ పిశాచ నా కొడుకు ఆలుతుంది కావచ్చు మంగళారతి పట్టుకొని ఇల్లు నింపుతా అని చెప్పి కరీంనగర్ కత్తుల గడ్డ సంసారం నాశనం చేస్తావు. అరే ఆగమంటే అత్త ముసలి లేకుడుతుంది కోళ్ళట్టుగా చూస్తుంది లోకం అనుకోరా. నువ్వు నా ఎనుకున్నది వాళ్ళు ఎనుకొని చూస్తారా ముందట నువ్వు అయితే కొంచెం పొడుగుంటే ఏమైందా పొచ్చి నేను కనబడతాను వెనుకకెళ్ళి. అది కళాకారులు ఈ బిత్తిరితనం ఆ గుడిసెకాడ ఎత్తు చేసుకుని రాకపోతే అక్కడ మంచిగానే ఉండదు. పిల్ల చూస్తే శృంగారమే పిలుపు నరం చెబుతుంది నవారు పట్టి ఎదురెత్తా ఇవాళ రాత్రి. అలా కొడుక ఏంద్రు నేను చూస్తే నాకు అనుమానం ఇస్తాను కొడుకు అనుమానం వస్తాను. ఎందుకే నీకే పిచ్చిది మా అమ్మ మా అమ్మ అనుమానం. నీ కాళ్ళు పోతే 4 కాళ్ళు లెక్క పడతాయి కొడుక. నేను నా నీడ ఎన్నైతే 4 కావా నీరెండు కదా సంసారం ఎత్తేస్తావా పిడాత నేను నా నీడ కాదు నీ కాళ్ళు ఎడలు బాబు సాపాలగా నువ్వు చిన్నగా దాపు నువ్వు పెద్ద దాపితే నీ పెద్ద దాపితే పాతది లంగా పరుపు అంటది కానీ ఇళ్ళకు ఇంటికాడకి ఒకటే గుడిసాయ ఒకటే లంగా ఒకటి కథం అయితే నాశనమే. మిల్ల సరే దగ్గర కొడుక సరే ఇది పుట్ట రాయకేమో అనుకునేవు మంచి రాయకే ఇది టెస్టీడా కొడుకు ఈ చేతులు పోతే 4 చేతులు లెక్క పడతాయి. నేను నా నీడ ఎన్నైతే 4 కావాలి. నీరెండు అయ్యో 2 పాడు పాడా 2 చేసే 2 4 అవుతాను ఇట్లా ఏడు బాబు సరే నువ్వు దాపు ముందు కొడుక నువ్వు ముందర దాపుతావా నేను ముందర దాపినా చెప్పు అడ్డ దాపుతానని కింది కాట సరే అమ్మ ఇంత రా బాబగారు ఉండా దోసగారు ఉండా నా కొడుకు ఎర్రగా బుర్రగా ఆర్పిస్తున్నా చెప్పి నా కొడుకు కొంచెం పొడుగుంటే ఆర్మీ జాబ్ కొట్టు. అయ్యో అయ్యో ఎర్రబెట్ట బుద్ధి అవుతుంది. అయ్య పోలికి వచ్చింది కూడా గోసేనా మరి కొంచెం పొడుగుంటే వచ్చి ఆర్మీ షెడ్ పెట్టండి. నేను చదవలేదా మస్తు చదువుకొని వచ్చిన దగ్గర దాకా పోయినా బార్డర్ మీద దాకా పోయినా ఇక వాళ్ళ దప్పని సత్తుపోతారని ఇటు మొక్కలు కూర్చొని అమ్మా నా భార్యను నేను పెళ్లి చేసుకోవాలి. భార్య నచ్చలే నచ్చలేదు అంట నేను నచ్చి పెళ్లి చేసుకొచ్చుకున్నా నాకు నచ్చలే అద్దు ఇక నీకు నాకు బానవు కాదు. నా భార్యను చూసి తోరతలేవు ఇక నాతో నాకు పోయి
మాసోడు మాకు కదా ఏంటి అట్టిగానే నేను రాకముందు బుక్ జరగలే ఈడ పరదలు ఎవరేసిరు నేను వేసిన మంచిగా కూర్చొని ఇంకా ముచ్చట పెడతాను ఆవు కాదా ఇక పంచాయతీ తీసుకపోతే బాగానే అవుతుంది మరి నేను పైసలు పెట్టినా కానీ ఆమె అటు దిక్కే చెప్తుంది కానీ నా దిక్కు చెప్తుంది లేదు నచ్చుడు కాదు నువ్వు నా భార్య నా భార్యను చూసి తోరుతలేవు నీకే ముసలోడా అగో నేను అడ్డా అంటే పోరని అడిగి పంపించి అగో పోరని పట్టుకుని వచ్చి నువ్వు ఎట్లా కాదా నా సోసు అలానే పోయి కొడుకు చూడు కొడుకే వయ్యాలే కొడుకు చూడు కొడుకే వయ్యాలే నా భర్త చూడు కొడుకే పోసుకోవాలట ఇక నా చూడు ఎవరితో పోసుకోవాలి వాడు చూస్తాడు 100 రూపాయలు తెస్తాడు దెబ్బ నీతో పోసుకుంటే నన్ను ఏం చేసుకుంటావు నువ్వు పైసలు లేవనుకుంటున్నావా గొర్రె ఉన్నాయి 140 గొర్రె ఉన్నాయి ఏందనుకుంటాను అప్పుడు కనుకనేమి ఉమావతి అనుకున్నది కానీ ఆ ఉమావతి ఒక మాట అన్నది చెప్పి ఇల్లు నిలుపుకున్నది బిడ్డ ఆంటీ మోయి చదువుకున్న పోరాని మాట్లాడలేదు ఏం కదా తెలుసు నీకేమేరు ఆంటీ ఇవాళ రేపు చెప్పేస్తే బోడదాలు నా సమయం కూడా ఆంటీ అంటారు అప్పుడు ఉమావతి అనుకున్నది నా ఈ పోరి కట్నం తేలేదు పైసలు తేలేదు బంగారం తేలేదు ఏంటి దేవానా ఇది ఈ పోరి నీళ్ళు కొట్టి నా కొడుకు ఇంకో పెళ్లి చేసేది ఉంటే కట్నం బాగా అనుకున్నది లేచి కలవకుండా వేయాలని చెప్పి ఆ చంద్రాదేవి మాత్రం ఆ ఇంటి లోపల ఉంచి ఆ అత్త ఉమావతి మా రమణ రమణ రమ రామ మీరు పెళ్లి ఏంటి దండ మాత్రం పెళ్లి చేసుకున్నారు నేనేం చేసినట్టే మరి మేలు గడియాలన్నా కీడు గడియాలి అని చెప్పి బ్రాహ్మణ అడగానే బ్రాహ్మణుల వాడకు పోయినా ఇక బ్రాహ్మణ అన్నాడు కదా అవ్వ ఉమావతి నీ కొడుకు దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నాడు మంచి ముహూర్తంలో చేసుకోలేదు చెడు గడియాల పెళ్లి చేసుకున్నాడు మీరు అంటే ఇప్పుడు అయితే కానీ నువ్వు ఈయనకే కాక అయ్యగారు కూడా అవ్వవా ఎట్లా అంటే మరి అయ్యగారు అన్నారు అవ్వ అయితే దురసాని కదా అవ్వ అంటారు గట్టిన అయితే అన్నట్టుగా మంచిగా పెళ్లి చేసుకున్నాడు ఒక 6 నెలలు మీరు దూరం ఉన్నారు ఏంది 6 నెలలు మీరు కలుసుకోవద్దు ఎందుకు మీరు కలుసుకునే నా కొడుకు నీతో మాట్లాడిన అనుకో నా కొడుకు పనులు చూసిపోతాయి అట నువ్వు మా కొడుకును చూసినావు అనుకో కళ్ళు పోతాయి అట మీ ఇష్టం మరి చిత్రమైన కీడొచ్చింది ఇది మరి బ్రాహ్మణే చెప్పి నీకు చెప్తాను బిడ్డ 6 నెలలు ఒప్పుకోవట్లేదు రాదు ఏమైతే ఇప్పుడు ఒక 6 నెలలు సరే అత్త నీ మాట నీకు కింద పెడతానా కింద పెడతావు మరి నేను అత్తను మించిన కోడలు అయితే అత్తమ్మా అప్పు ఇది కొడతాను మించుతుందో అగో సరే అత్తమ్మ నేను మాట్లాడదని చెప్పి నా బిడ్డ చంద్రాలు ఏమనుకున్నది నా తల్లి లెక్క నాకు చెప్తాను అనుకున్నదమ్మా నేను ఊళ్ళోకి వెళ్ళిపోతాను మీటింగ్ ఉన్నది నాకు నా కొడుకు కచ్చిరి అత్తడు వచ్చినాక నా కొడుకుతో మాట్లాడకు ఉట్టి మీద అన్నం పెడతాను వాడిని దీన్ని మళ్ళీ కచ్చిరికాయ ఉమ్మని చెప్పి ఉమావతి కనుక ఊళ్ళోకి వెళ్ళిపోయింది మహేంద్ర మహారాజు నా భార్య బయటికి వెళ్ళిపోతా ఇలా నా భార్యతోని మాట్లాడిందే కావనని బాలుడు బయలుదేరి భవనాల బయటికి హరే కృష్ణ వాసుదేవా హరే కృష్ణ
కృష్ణ వాసుదేవ అలలలలలలా. కోనాల వేడికైనా బాలుడు చేరవచ్చే కోనాల వేడికైనా కోనాల వేడికి చేరవచ్చిండు భార్యని కళ్ళ చూసిండు ఇవాళ నా భార్యతో నేను కలిసి వెళ్ళి కావడం చేయాలి చేసిందే కావన్నారు భార్య భర్తలకు దేవి కలిసి వెలిసి కాపురం ఎత్తున్నారమ్మా కలిసిమెలిసి కాపురం చేయంగా లోకాల శంకరుడి కళ్ళ చూసింది ఎందరి మహిమలు దొరికిన యమలవాడ రాజన్న మహిమలు ఎవరికి దొరికే ఆట గుడ్డెంతరం పెడుతుంది కదాట నారు పోసినోడు నీరు పోతాడు నీరు పోసినోడు నారు పోతాడు కోటర్ ఇచ్చినోడు వాటర్ ఇస్తాడాట లోకాల శంకరుడు కొడుకు పాలన చేతిలో పట్టిండు చంద్రాదేవికి స్వప్నము అనంగా కలలో బల కొడుకు బలం అడిగాడుతున్నది కాదు నా లోపల కల చెప్పిండు మధ్య లోపల మాట చెప్పిండు భగవంతుడి కనుకనేమి ఎక్కడ ఉన్నాడో కచ్చినాగది కళ్యాణం వచ్చినాగది యంత్రాల మాల లోపల గడియలు గంటలు గడుతున్నాయి కాదు నా అంటే ఉమావతి కళ్ళ వచ్చింది అబ్బా నా కూడలు మాత్రం గర్భవతి అయింది ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు ఎందుకంటే ఆ కూడలు పోతే చంద్రబింబం వలె ఉన్నది గా బిడ్డ చంద్రాదేవి నా ఇంటి ముంగట లక్ష్మీ కళలు అనుకున్నది ఎందుకొరక అంటే నల్లగున్న కాడ కట్నం ఎక్కువ వస్తుంది ఎర్ర ఉన్న వాళ్ళు తక్కువ ఎత్తారు కట్నం ఈ బిడ్డ కట్నం లేకుండా మంచిది కానీ చంద్రబింబంలో ఉన్నది ఆ బిడ్డ అని చెప్పి సంబరపడతాను అది మరి ఆనాడు కనుకనేమి ఆ బిడ్డ చంద్రాదేవి అంటే గడియాలు రెండేసి గడియల రోత ముద్దులు వచ్చినాయి మూడేసి గడియల ముద్ద విన్నమైతాన్ని 4-5 గడియలు కడతా అంటే కడుపున్న పిండానికి దేవాచకుల హౌస్లో వచ్చి అంటే ఆ బిడ్డ చంద్రాదేవి ఆ 9 గడియల దగ్గర కడతా అంటే అత్త ఉమావతి పాపం వీళ్ళకు చుట్టాలు లేరా బాగులు లేరా అని చెప్పి ఒక కడతలు చుట్టాలు కాకుండా 9 గడియలు దగ్గరికి వచ్చినప్పుడు శుక్రవారం చక్కని గడియలు చంద్రావతి చంద్రాదేవి గర్భస్థానం చెట్ల పిట్టలు ఒరినట్టు టేకుల మీద వాన కురిసినట్టు చక్కని కొడుకు నేను పుట్టినా సంబరపడతాను చంద్రాదేవి అన్నాడు మరిచిపోయింది ఎందుకొరకు అంటే ఆ చేసుకున్న భర్త మంచోడు కాబట్టి అన్నను మరిపించిండు ఆ కొడుకు పుట్టి ఆనాటికి 21 రోజు 21 రోజు నాడు పట్టు బ్రాహ్మణులు చేరవచ్చి చంద్రాదేవి గర్భసాన పుట్టిన కొడుకు ఆనందరాజు అన్నారు పెరుగుతున్నాడా కళ్యాణపురి పట్టణాన్ని బాగా పనవడి భాగవంతు మరి వరహాల రాజు లేడా ఆ కళ్యాణ మహారాజు అన్న బిడ్డ కవితా సుందరి ఏమన్నది బాబు నేను పెళ్లి చేసుకోవాలంటే మన ఊరు లోపల ఎవరు చేసుకునే అసలు పెళ్లి కాదు మరి నేను చేసుకునే స్వయంవరం పెడతా స్వయంవరం అంటే మన ఊరు లోపల ఏనుగును శృంగారి ఏనుగు అంబారి కట్టి ఏనుగు తొండానికి పూలమాల ఇస్తే కులమత భేదం లేకుండా ఎవ్వరు ఆ ఏనుకు నచ్చిన పిల్లగాని మెడ లోపల పూలదండ వేసుకొని నా దగ్గర తీసుకొస్తుందో ఆయనను పెళ్లి చేసుకుంటానని కవితా సుందరి మాట వలికింది కాదు అన్నప్పుడు కనుక నేను తండ్రి మాట తీసేయలే ఆ తండ్రి బిడ్డ నీ మాట తీసేయని చెప్పి ఏనుగుని మాత్రం శృంగారిచ్చాను శృంగారిచ్చి ఏనుగు తొండకు పూలమాలు ఇస్తే ఊళ్ళో అనుకున్నారు రాజు బిడ్డ పెళ్లి చేసుకోవచ్చా అని చెప్పి పెళ్లికి ఎదిగిన మగ పిల్లగాని మాత్రం కొత్త కొత్త బట్టలు తీసుకొచ్చి రోడ్ల మీద ఉంచారు ఆనాడు ఏనుగా రయ్యమంటూ ఏనుగేరా
నేను అక్కడ గుడ్డలో ఉండే ఏనాడు కనుకనేమి కొడుకున్న పిల్లగాన్ని ఎనగనిస్తా ఎనకున్న పిల్లగాన్ని గుడికి తీసుకున్నది ఏనుగా రాను రాను కనుకనే చూసినావా ఆ ఊరవతల ఈ గిన్నె నృత్యం పెద్దది కలగల నృత్యము కాంచాల మర్రి ఆ మర్రి కింద వరహాల రాదు ఊళ్ళో పోయి నువ్వు అన్న పడుకొని వచ్చిండు గప్పుడే కమలం అన్న కలిపి నోట పెడతా ఉన్నాడ పూలదండ తీసినాడా పూలదండ తీసినాడా రాదు మెడలోపల వేసినాడా రాదు మెడలోపల వేసిన వెలిగాడు వరహాలు తీసుకొని ఈయన మీద కూర్చుంటే పెట్టుకొని కచ్చిరి పెరిగి వచ్చింది కచ్చిరి పెరిగినప్పుడు రాజాపరాజు కళ్ళు వచ్చింది అయ్యాకి అచ్చగాని బుచ్చగానికి ఇట్లా పెళ్లి చేస్తామయ్యా అని చెప్పి అంటే అయ్యగాడు వరహాలరాజు ఒక్క మాట అన్నాడు అయ్యా మేము ఒకప్పుడు రాజులే మాది ఆ పగడంపు నగరం మా తండ్రి పగడంపు మహారాజు మా తల్లి ముత్యాల గన్నే మేము రాజులే మాది క్షత్రియ విషయం అంటే అందుకొరకే అన్నారు రాళ్ళ మరి రత్నం కల రత్నానికి ఉంటుంది అట ఆ పిల్లగాడు మాట్లాడుతా అంటే ముత్యాలు రాలినట్టు వజ్రాలు ఒలికినట్టు పిల్లగాడు మాత్రం అంత ముద్దుకున్నాడు ఆ పిల్లగాడిని కనుకనేవి ఆ పిల్లగాడు వరాల రాజుకు బిడ్డ కవితరానికి కలికితోటి కళ్యాణం ఒకతోటి కలికితోటి కళ్యాణం చేసి కొడుకతోటి లగ్గం చేసి వరాల రాజు కనుక చూసిన కింద తీసుకొచ్చి అతను వరహాల రాజు కళ్యాణపురి పట్టణంలో రాజ్యం వెళ్తాడు దేశం వెళ్తాడు పుచ్చగాలకు పుచ్చగాలు దానం చేస్తాడు మరి పిల్లగాడు మాత్రం చూసిన మా భార్య భర్తలు కవిత రాణి మెలిసి కాపురం చేసినందుకు కవిత రాణి గర్భసాన చక్కటి బిడ్డ పుట్టింది చక్కటి బిడ్డ పుట్టింది ఎందుకొరకు అంటే దేవాశంకరుడు ఒక చెల్లె గర్భసాన కొడుకునిచ్చింది కాబట్టి ఇక్కడ అన్నకు మాత్రం బిడ్డనిచ్చింది ఆ బిడ్డ మాత్రం బిడ్డ పుట్టినాక 21 రోజు నాడు కవితరానికి అన్న బిడ్డ పేరు కన్యాకుమారి అని పేరు పెట్టుకున్నాడు ఇక్కడ బిడ్డను చదువుకుంటాడు అన్న అక్కడ చంద్రాదేవి కొడుకుని చదువుకుంటాంది ఇంత ఇంతగా కన్న కొడుకురా ఇంత ఇంతగా కన్న కొడుకురా ఆనంద మహారాజు అగో బడి పోతాడు ఇంటికి వస్తాడు చదువు నేర్చుకుంటాడు చాలా నేర్చుకుంటూ ఉంటాడు ఎత్తుకుంటాడు పిల్లగాడు ఆనంద మహారాజు ఆ చంద్రాదేవి అన్నను మర్చిపోయింది అన్న మీద ప్రేమ కొడుకు వేసుకొని కొడుకును పెంచి పెద్ద చేసింది కొడుకు మాత్రం 20 ఏళ్ళ ఈరపుత్రుడు ఆనంద మహారాజు ఎన్నడైనా కానీ ఇక్కడనే ఉంటారు మాకు చుట్టాలు లేరా మాకు బంధువులు లేరా నా తల్లి వేటికి పోయి అడుగుతానా అని పిల్లగాడు ఆనంద మహారాజు భవనాల వేడికి వస్తూ ఉన్నాడు రెడీ జమేదారి కొయ్యా
చెప్పకుండా వచ్చేటోని లాంటి ఒక చిన్న ఉచ్చుకున్న వద్దులాంటి ఒక అని పుచ్చుకున్న ఒక ఇచ్చిన మాట అక్కడ చిన్న నేను ఏ బాధ వచ్చింది కొడుక అమ్మా ఏం బాధ వచ్చింది ఏం కట్టం వచ్చింది ఎవరు ఏమన్నారని మాట పలికినవా పట్నం మీద ప్రజలందరూ పెట్ట పేరుని ఆడ పెడుతున్నారు ముంగడ ముచ్చట పెడుతున్నారు వెనక ఎక్కిరిస్తున్నారామా నీకు అవ్వలేదా నీకు నాయన లేడా ఈ తోడబుట్టిన వాళ్ళు అన్నదమ్ములు లేరా అని వాళ్ళు ఎనక ఎక్కిరిచ్చేనా ముంగడ ముచ్చట నేను వాళ్ళ పాడుకుంటా వాళ్ళకే ఉన్నది రాని అది ముంగడ ముచ్చాడు పెట్టేనా అందుకే అందరే అమ్మా కట్టబడ్డోరికి కట్ట విలువ చెప్తే అయ్యో కట్ట అనుకున్న పోతాడు సుఖపడ్డోరికి కట్ట విలువ చెప్తే కిలకిల అనుకున్న పోతాడట పిల్లగాడు మాత్రం చంద్రాలదేవి కన్న కొడుకు ఆనంద మహారాజు వానికి చుట్టాలు బంధువులు లేరు ఎవరు అమ్మమ్మ నీళ్ళు లేదా సోపదారు మొత్తం అమ్మగారికి పోతారు ఎవరు లేరు అని ఎనడానికి గిన్నె ఉంటాను అన్నాడు అన్నప్పుడు గప్పుడు ఆడు 20,000 కాలం నాడికి అన్న వరహాల రాజానికి అత్తాడు కాశీలకు అన్న 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 వరహాల రాజా నీ పురమెంత మీద ఉన్నది 20 ఏళ్లకు చెల్లెకు అన్నానికి వచ్చిండు కొడుక నాకు అన్నున్నాడు కొడుక అన్న వరహాల రాదు కళ్యాణపురి పట్నం లోపల అడుక్కొని తింటాను అడుక్కొని తిని నన్ను సాధిండు కొడుక నన్ను సాధితే మీ తండ్రి మహేంద్ర మహారాజు నన్ను చూసి నా అందాన్ని చూసి ఓరో లేక నన్ను ప్రేమతోటి పెళ్లి చేసుకున్నాడు ప్రేమతోటి పెళ్లి చేసుకుని వచ్చిన కాంతే నా అన్న జోలి వరకు రాలేదు నా అన్న బతికున్నాడు తెలియదు నా అన్న చచ్చిపోయింది తెలియదు చచ్చిపోయినా గాని ఎవరన్నా కబురు పంపుతారు మరి ఉన్న అన్న ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మరి ఊరి లోపల ఉన్నాడు కాబట్టి అదే ఊరి లోపల ఉంటాడు మనం పోయి చూసుకున్నదే కావాలి నీ అన్నగారి దగ్గరికి మనము వెళ్ళిపోదాం కాదు రావా భార్య భర్తలు మహేంద్ర మహారాజు గాబిడ్డ చంద్రాదేవి కొడుకు ఆనందరాజును తీసుకొని కళ్యాణపురి పట్నం పోదాం ఎందుకునగానే నేను బంగాళాబాద్ అనుకున్నా అన్న చెట్టు కింద అడుకోని ఎందుకు ఇక పోదామని చెప్పి ఆనాడు భార్య భర్తలు కొడుకుని తీసుకొని జమ్మెదారి కోయిలో గుడిసేత కూలిపోయి ఉన్నది ఎందుకొరకు అక్కడ అన్న లేడు కాబట్టి అక్కడ ఊడ్చటో లేరా ఆ గుడిసెలో ఉండటం లేరు కాబట్టి గుడిసేత కూలిపోయి ఉన్నది గుడిసెను కళ్ళ చూసింది కాబట్టి అన్న వరాల రాజా నువ్వు ఏడవేనా నీ దక్షిణ సాగులో నీ బతికినా బతుకులేరా అన్నపాట పాడుతాను చంద్రాలదేవి నా
తోపండి కైకిలోడు పోతారు కిసోండి తల్లలు ఆ బిడ్డను ఏర్పాటు చేసిరు ఓ బిడ్డ చంద్రాదేవి ఎందుకు ఎడతాను బిడ్డ కొన్ని రోజులు బట్టి నువ్వు ఎట్టిపోయినావు నాకు పెళ్లి అందా అని చెప్పి ఆ బిడ్డ అన్నది ఈడేందుకు ఎడతాను అంటే నా అన్న నేను పోయేటప్పుడు ఈ గుడిసెకాడనే బతికేది నా అన్న సత్య సాగులేదు బతికిన బతుకులేదు అంటే ఎందుకు బాధపడతాను బిడ్డ నీ అన్న చచ్చిపోలేదు ఈ కళ్యాణపురి పట్నం వేళ కళ్యాణ మహారాజు బిడ్డ కవితరాన్ని పెళ్లి చేసుకొని రాజ్యం దేశం వెళ్తాండవా అన్నారు ఒకప్పుడు సంబరం అనిపించింది ఆ బిడ్డకు మాకిద ఊరికి వచ్చినా వరకు అన్న కత్తి మీద ఊరుకొని రాజ్యం దేశం వెళ్తున్నాడు అయ్యో అన్నని కట్టాలు నాకు పెళ్లి అయిన దాన్ని ఒక్కనాడు నా తగారికి రాలేదు అన్నా నీకు ఈ చెల్లి ఆడికి రాలేదా నన్ను పెళ్లి చేసి అత్తగారి పట్నం సాగనంపిన ఒక్కనాడన్న రాలేదు అంటున్నావు నేను నీ ఇంటికి వస్తే నీకు అత్తమామలు ఉంటారు ఆడిబిడ్డలు ఉంటారు నీకన్నా పెద్దోళ్ళు నీకన్నా చిన్నోళ్ళు ఏమంటారు ఎరికేనా మా మహేంద్ర మహారాజు పెళ్లి చేసుకొని వచ్చిన ఇంద్రాలదేవి అన్నగాడట నేను మాట మాటకు నీ ఇంటికి వస్తే మా కోడలు అన్నాట పంపిస్తాను తమ్ముడే పంపిస్తాను అని ముంగట ముచ్చట పెడతారు వెనకే ఎక్కిరిస్తారు మాట మాటకు నీకు సూటిపోటి మాటలు వస్తాయి అని నేను నీ ఇంటికి రాకుండా ఈ కాడ నేనుండనే చెల్లెలో కట్టని చెప్పిన వాళ్ళే ఆ చెల్లె కనుక తురితపడ్డది ఓరి అన్నా నువ్వు పెళ్లి చేసుకున్నావాట అంటే అన్న చెల్లెతో అంటాను అన్నా నేను పెళ్లి చేసుకున్నది నిజం కళ్యాణ మహారాజు అన్న బిడ్డను పెళ్లి చేసుకున్నా నా కడుపు లోపల ఒక్క బిడ్డ పుట్టింది చెల్లె చంద్రాలదేవి నువ్వు పెళ్లి చేసుకుంటే బావ నీతో నచ్చిండు బావ నీ ఇద్దరితో నచ్చిన ఈ పొలగాడు ఎవరు చెల్లె ఎవరో కాదు నాకు ఒక్క కొడుకు నా కొడుకు ఆనంద మహారాజు అన్నప్పుడు వరహాలరాజు అన్నాడు మరి నీ కొడుకును నా బిడ్డకు పెళ్లి చేద్దాం చెల్లె అన్నాడు అన్నప్పుడు ఆ చెల్లె అన్నది అన్నా నీ మాట నేను తీసేయ అందుకో చిన్న కొంచెం దాచిన కాబట్టి నీ మాట నేను తీసేయ నా కొడుకును నీ బిడ్డకు పెళ్లి చేద్దాం గాని ఇక్కడ కాదు మన మొదటి పట్నం పగడపు నగరం లోపల మరి వీరసేనుడు వీరలచ్చమ్మ మనలో 6 నెలలు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు చచ్చి సాగు తెలివై బతికిన బతుకులు తెలివై మరి మన బంగుళాలు మాత్రం చూసిన వాళ్ళు చిన్నపోయి ఉంటానే అన్నా పోదాంపా అక్కడనే పెళ్లి చేద్దాంపా అని చెప్పి కూడా అందరూ బయలుదేరారు వరహాలరాజు భార్య కవిత రాణి విద్య కన్యాకుమారి చంద్రాదేవి భర్త మహేంద్ర మహారాజు కొడుకు ఆనందరాజు తీసుకొని మొదటి పట్నం అనగా పగడప్పు నగరం అయినా సోద్యాలో బంగారిలో ఇల్లు చుట్టి ఏడుకోవడం సూర్యంలో ఇళ్ళకైనా సూర్యంలో ఇళ్ళకి వచ్చే వరకు ఆ వీరలచ్చమ్మ ఇంటికి ఆశపడ్డది బంగారానికి ఆశపడ్డది కాబట్టి కొడుకులు పుట్టలే బిడ్డలు పుట్టలే వాళ్ళ గర్భధాన వాళ్ళకు మంచులు ఇద్దాం అనే దిక్కు లేకుండా అయిపోయింది వీరలచ్చమ్మ మంచాల పడ్డది వీరలచ్చమ్మ మంచాల పడ్డదా
దబా 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 పిల్లగాడు ఆనందరాజు ఊరికి వచ్చిండు. అమ్మా వీరలక్ష్మి అమ్మంటారా ఎవరు ఆ, ఎవరిరా ఎవరి కుక్కల కొడుకవరా చూడు ఇల్లు ఎవరో ఏర్పాటు చేస్తలేవా? ఎవరు ఇల్లు వాళ్ళ ఎవరో ఏర్పాటు చేస్తలేవా? వీళ్ళు ఎవరో అయితే ఎక్కడ ఎవరు నాకు తెలియదు. నువ్వేమని ఎంతగాను నేను చంద్రాలదేవి అన్న కొడుకును. చంద్రాదేవి ఎవరు వాళ్ళు ఆడలు వచ్చిపోయా చచ్చిపోయిరా ఆ. సంగీతానికి సింతకా రాలుతుందా కొడుక కంకడంతా రౌత్ అందుకొని ఇసురు పుచ్చుకుంటే షారుకు సరిపడే అన్ని సింతకాయలు కూలుతాయి. వీళ్ళ లచ్చమ్మ అట్టిగినదిరా. రమ 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 పోతే పక్క పోయి పక్క గుద్దినట్టు గుద్దుతేనే ఇంటదిరా. ఎత్తు పక్క పోయి పక్కలో పడుతుంది. అది ముడ్డి పెడుతుంది, మూడు పెడుతుంది. లచ్చమ్మ కూడా గట్టి పెడుతుంది. నాటి వేరే కాడ మీ అన్ని ఉప్పులు ఎందుకు వేయా అని ఎవరన్నా అడిగినా మంచిదే. నీకు తెప్పిందే కావాలి. రమ 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 కాదు నీ జాకెట్ తిరగాలి. వాళ్ళకి పెట్టిందే కావాలి. అంటే దగ్గర తిరిగింది కూడా 4000 కన్నా అడుగుతారా? ఉప్పులు మీకెందుకు పోతానే అని అందరూ అడుగుతారు. మధురారి కన్నా కొడుక కుమారా, కొడుక కొడుక మా అమ్మాయి రాజు చచ్చిపోయిన కూడా మరి 6 నెలలు సాధిన ఆ సాధినట్టే కొడుక, 3 నెలలు సాధిన సాధినట్టే నాయన. ఆ 3 నెలలు కనుక ఈ తల్లి రాకపోతే మాకు బ్రతుకునేదురా నాయన. అందుకొరకే నాయన ఎవరు తోడుకున్న కొందరా వాడే పడతాడు నాయన. నువ్వు కనుక వీరచ్చమ కొట్టవో కొడక తిట్టవో కూడా చేసిన పాపము తెలుసుకున్నది. కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతుంది కొడక. పశ్చాత్తాపడుతుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదురా కొడక. వద్దురా కొడక అని కూడా అందరు కలిసిండ్రు ఆనాడు గనక. మరి ఏనాడు ఆ బిడ్డ మరి చంద్రాదేవి కన్న కొడుకు ఆనంద మహారాజు, వరహాల మహారాజు కన్న బిడ్డ కన్యాకుమారికి కలిగితోటి కళ్యాణం కోరికతోటి లగ్నం ఎత్తమన్నారమ్మా. పిల్లగళ్ళకు మంగళ వాళ్ళు వచ్చిండు, మైల పూలు రాసిండ్రు. సాకల వాళ్ళు వచ్చి లగ్నం పూలు రాసి బట్టు బ్రాహ్మణుల మరి సమక్షంలా మరి ఏనాడు సున్నాయి వాయిద్యాల సమక్షంలా పెళ్లి పెళ్ళమ్మ పెళ్ళో జాజి మొక్కలాలి ఆనంద మారాకు పెళ్ళో జాజి మొక్కలాలి తాతలంతా కూడా తెలవాలి ఎత్తాను. ఏనాడు వెలిగిరి ఆ పిల్లగాడు మారాడు తోటి
మామిడి కింద పుస్తలు కట్టిస్తా ఉండడమ్మా కళ్యాణం చేసిండ్రు మాయమ్మ ఆయనకి తోటి కళ్యాణం చేసి తాతలు సంపాదించిన ఆస్తి ఉంటే మనవలకే హక్కు మరి ఆ పిల్లగాడు ఆనంద మహారాజుకు రాజ్య పట్టాభిషేకం కట్టి పౌడంపు నగరం లోపల రాజ్య పట్టాభిషేకం కట్టి ఆ సింహాసనం అప్ప చెబితే మరి తాత పౌడంపు మహారాజు కూర్చున్నట్టు రాజ్య సింహాసనం మీద కూర్చుండి మరి కుడి చేతికి దానకంకణం కట్టుకొని మరి తాత గనక నీవు దానాలు ధర్మాలు వంచినట్టు దానాలు ధర్మాలు ఎత్తంటే మరి సుభిక్షమైన దేశం సుందరనందనం ఉద్యానవనములతోటి పాడే పంటలతోటి పసందుగా ఉండేది రాజ్యము నెలకు 3 వర్షాలు కుడుతున్నాయి నేత్రమైన పంటలు వండుతున్నాయి రాజ్యం లోపల ఆకలన్నోడు లేడు ధూపన్నోడు లేడు దానం చేద్దామంటే దరిద్రుడే కరవైపాయి తాత ఏళ్ళడు రాజ్యం ఏలుకుంట పౌడంపు నగరం లోపల కన్న కొడుకు ఆనంద మహారాజు గాబిడ్డ కన్యాకుమారి ఉండంగా కళ్యాణపురి పట్నం లోపల ఆ కొడుకు వరహాల మహారాజు గా బిడ్డ కవితరాని వాళ్ళక్కడ రాజ్యం ఏలుకుంటాను మరి అక్కడే దగ్గర ఈనాడు కనుక ఉమశీల నగరం లోపల పిల్లగాడు మహేంద్ర మహారాజు గా బిడ్డ చంద్రాలదేవి రాజ్యం ఏలుకోవంగా ఇక్కడి వాళ్ళక్కడ సకుల సంతోషంతో ఉండంగా మరి వాటి రోజున గనకనేవి కొమ్మరాజుల ఎల్లన్న గారి మరణ సందర్భంగా చెప్పిన ఒక కథ వరహాల మహారాజు చంద్రాల దేవి ఒక కథ అందుకొరకే నర్తలులారా వయసు మీద ఉన్నాం కదా మరి ఏనాడు కనుకనేవి ఆ వయసు మీద ఉన్నాం కదా అని 3 బజార్ల కాడి మనం లెక్కెంత వినిపిస్తాదెంత మరి పర్వెంత అని మాట్లాడితే ఎప్పుడెప్పటి కల్లా రక్తం ఉడుగక మానది మంచాల వడక మానవుడు మంచాల వడక మానడు పడ్డనాడు ఎండి ఉండి ఏమక్కరా బంగారం ఉండి ఏమక్కరా అర్ధరాత్రి లేసి దూపైతుంది దాహం అవుతుందంటే చెమడ నీళ్లు తీసుకొచ్చి తాగుని బంగారం చేతికిత్తదా మరి ఏనాడు గనక నీవు ఎవరిని మిడిసి పడి 3 బజార్ల కాడి లెక్కింత వినిపించాదంత మరి పర్వెంత అంటే మంచాల పడ్డనాడు వరుసుకునేటందుకు మరొక మనిషి అవసరం పడతాడు మరి దానం వేయాలి ధర్మం వేయాలి లక్షలకు అధికారాన్ని వనవన్నమే తింటాడు కానీ మెరుగు బంగారం ఏమొక్కడు మింగవాడు వచ్చినాడు తెచ్చిందేమో లేదు పొయ్యేనాడు కొంటపోయేదేమో లేదు మరి ఏనాడు అందరితోటి కత్తెరోలే మెదలద్దు సూదోలే మెదలాలి కత్తెర కడి వేసుకుంటా విడి తీసుకుంటా పోతుంది సూది కుట్టుకుంటా కలుపుకుంటా పోతుంది బంధాలను కలుపుకుంటా పోతుంది సూదోలే మెదలాలి కానీ కత్తెరోలే మెదలద్దు మరి ఏనాడు ఒక్క అగ్గి పుల్ల 1,00,000 చెట్లను కాలబెడుతుంది అదే ఒక్క చెట్టు తోటి 1,00,000 అగ్గిపుల్లే తయారైతాయి మరి ఏనాడు కనుక నేవి అందరితోటి కలిసి మెలిసి ఉండాలి అందరితోని కలిసి మెలిసి ఉండరా లేకపోతే నీ ఊళ్ళు నీకేమన్నారు పుర్రెకొక్క గుణం జిమ్మకొక్క రుచి గుణమెరిగి తిరగరా గువ్వల చెన్న అన్నారు వెనకడి పెద్దలు ఆ విధంగా బ్రతకాల తలులాలా మాత్రం ఆవులకు లాగలు కలిసినట్టు లాగలకు ఆవులు కలిసినట్టు దేవాశంకరుడు వచ్చి వీళ్ళందరినీ కలిపిండు వీళ్ళందరినీ కలిపి ఇక నేను పోయేటప్పుడు మాత్రం రాంగ ఒక్కడిని నచ్చిన పోయేటప్పుడు నాకు జత ఉండాలని చెప్పి అరిచేతిలో చూస్తున్నాడు దేవాశంకరుడు నాతో సత్యవంతులు రావాలి బుద్ధివంతులు రావాలి జ్ఞానవంతులు రావాలని అరిచేతిలో చూసుకుంటే ఇదే కాతపూర్ గ్రామం లోపల మరి చక్కనైన వాడు సద్గుణవంతుడు ఎల్లయ్య మరి జీవన నొక్కితే పాపం అన్నాడు దోవని నొక్కితే దోషం అన్నాడు 2 బిడ్డలు అన్నాడు కానీ 2 బిడ్డలు ఒక్క బిడ్డ కన్నా పెళ్లి చేయలేదు ఆ చక్కటి ఎల్లయ్య మరి దేవాశంకరుడు ఒకసారి చిటికేసి పునరతాన్ని నాకిట్లా దింపిండు మరి ఎల్లయ్య 11 రోజుల బట్టి 11 రోజుల బట్టి నీ బిడ్డల నీ భార్య మీ తల్లిదండ్రులు అన్నదమ్ములను చూసుకుంటే మాత్రం ఉన్నావు ఇక నువ్వు నాతో రావాలా బిడ్డ అన్నప్పుడు ఆ ఎల్లయ్య జీవి శంకరుడు తీసుకొచ్చిన ఆ పునరతను కూర్చున్నది పూలరతన కూర్చొని ఎల్లయ్య గడగనేవి పూలరతనకెళ్ళి సర్గలోకం పోయేటప్పుడు గా బిడ్డలానికి వచ్చిండ్రు ఆ బిడ్డల గారికి వచ్చిన ఎల్లయ్య ఓ బిడ్డలాలా నేను పోతన్న బిడ్డలాలా నీకు నాకు వాసింది రుణ బంధం బిడ్డలాలా మిమ్మల్ని